మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. భగీరథ్ ను విచారించిన పేట్ బషీరాబాద్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పోక్సో కేసు నిందితుడిని పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో భగీరథను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ప్రకటించారు. దీంతో 9 రోజుల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. మైనర్ బాలికను బండి భగీరథ్ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని ప్రజలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతుండగా భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈలోగా కాల్ డాటా ఆధారంగా పోలీసులు భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 13న కరీంనగర్లోని అతడు మేనమామకు నోటీసులు అందజేశారు. అయితే ఆ రోజున విచారణకు హాజరు కాని భగీరథ్ 2 రోజుల సమయం ఇస్తే పూర్తి ఆధారాలతో మే 15న హాజరవుతానంటూ పోలీసులకు ఒక మెయిల్ పంపించాడు. అయితే దీనిని పరిగణలోకి తీసుకొని పోలీసులు నిందితుడికి మరో నోటీసు జారీ చేశారు. మరోవైపు హైకోర్టు సైతం భగీరథ్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 13 నుంచే భగీరథ్ కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు అతడు దేశం దాటి పారిపోకుండా 16న లుకౌట్ నోటీస్ జారీ చేశారు. నిందితుడి బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ఇండ్లపై నిఘా పెట్టారు. పోలీసులు శనివారం బంజారాహిల్స్, కరీంనగర్లోని తండ్రి, బంధువుల ఇండ్లలో సోదాలు చేయడంతో భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది. ఎట్టకేలకు శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు నార్సింగ్లోని అప్పా జంక్షన్ వద్ద భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అతన్ని 9:30 తర్వాత పేట్ బషీరాబాద్ ఠాణాకు తరలించారు. అక్కడే ప్రత్యేక దర్యాప్తు అధికారి డీసీబీ రితరాజ్ గైక్వాడ్ 2 గంటల పాటు నిందితుడిని విచారించారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మేడ్చల్ పీహెచ్సీ వైద్యాధికారిని ఠాణాకు పిలిపించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి భగీరథ్ను అర్ధరాత్రి సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేడ్చల్ జిల్లా జడ్జి భగీరథ్కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితుడిని చెర్లపల్లి జైలుకు తరలించారు.